ఈశాన్యానికి శాఖాయం అంటే ధ్వజాయానికి ఇంద్రుడు అధిపతి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు, దక్షిణానికి సింహాయానికి యమధర్మరాజు, నైరుతి శ్వానాయానికి నిరుతి అనేటువంటి రాక్షసుడు, తర్వాత వృషభాయానికి వరుణుడు అధిపతి వరుణదేవుడు, వాయువ్యానికి కరాయానికి వాయుదేవుడు అధిపతి, గజాయానికి కుబేరుడు అధిపతి, శాఖాయానికి పరమేశ్వరుడు అధిపతి. అంటే అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి ఆయాలు. ఈ ఆయాలలో కూడా కొన్ని ఆయాలు మంచివి, కొన్ని ఆయాలు మంచివి కాదు. ఆయం అంటే ఆ ఆయానికి సంబంధించినటువంటి కొలత. అంటే నిర్మాణానికి సంబంధించినప్పుడు తూర్పు ఫేసింగ్ అనుకోండి, దక్షిణం నుండి ఉత్తరం ఎంతవరకు కొలత రావాలి అనేటువంటిది ఆయంలో తెలుస్తుంది.